అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు జరిగినటువంటి దాడి ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి దినంగా మేము భావిస్తున్నాం. ఇటువంటి హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. ఆయన రాక్షసత్వానికి అనేక మంది బలిపశువులయ్యారు ఎలక్షన్స్ అప్పుడు. దాంట్లో భాగంగా మా నాయకుడి మీద తలపెట్టినటువంటి ఈ దుశ్చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి మా నాయకుడు కానీ ఒక్కసారి సైగ చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు అనేవాళ్ళు ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగలేరు. కానీ మాకు మానవత్వం ఉంది, మా నాయకుడికి ఒక లక్ష్యం ఉంది. కాబట్టి శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తున్నాం. కాబట్టి పునరావృతం ఇటువంటివి మరొకసారి అయితే తెలుగుదేశం అనేది సర్వనాశనం అవుతుందని మీరందరి ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఎండను సైతం లెక్క చేయకుండా ఒక్క పిలుపు వస్తే ఏ విధంగా వచ్చారో చూశారు. దీన్నైనా చూసి ఇంకా తెలుగుదేశం నాయకులు బుద్ధి తెచ్చుకొని శాంతియుతంగా ఎలక్షన్స్ చేసుకునేదానికి సహకరించాలని మీ ద్వారా వాళ్లకు బుద్ధి తెచ్చుకోమని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, చిత్తూరు ప్రజలు, అదేవిధంగా కార్యకర్తలు అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ నిరసన కార్యక్రమంతో ఎవరైతే మా నాయకుల పైన దాడి చేసినారో వాళ్ళకి గుణపాఠం చెప్పేదానికి ఇది మొదలైంది. ఇదే విధంగా ఒకసారి రిపీట్ అయితే ఏ తెలుగుదేశం వాడు కానీ తప్పు చేసినాడు కానీ ఎవడు కూడా ఈ భూమి పైన నిలవలేరు. మా కార్యకర్తలంతా వాళ్ళని భస్మం చేస్తారు. రాష్ట్రంలో రాత్రి జరిగినటువంటి పరిస్థితి ప్రజలందరికీ విదితమే. జగన్ గారిని ఏ విధంగా కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యుత్ వైర్లు కట్ చేసి సీసీటీవీ కెమెరాకు అందకుండా ఒక ప్రీ ప్లాన్డ్గా ఏదైతే దాడి చేసినారో ఆ దాడిని చిత్తూరు నియోజకవర్గం నుంచి విజయానంద రెడ్డి గారి నాయకత్వాన అందరము ముక్త కంఠంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరము ఖండిస్తున్నాము. మరి అదేవిధంగా రాత్రి నుంచి చూస్తున్నారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారు జరిగిన దాడిని ఏ విధంగా వారు వక్రీకరిస్తున్నారు, ఎంత హేళనగా మాట్లాడుతున్నారు. మీ కుటుంబంలో మీకు ఎవరికైనా ఇట్లా జరిగితే మీరు ఇదే విధంగా స్పందిస్తారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడానికో వారికి వచ్చే ప్రజాదరణని ఓర్చలేక ఇటువంటి దాడులకు పాల్పడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఇటువంటి దాడులను ఆపి ప్రజాక్షేత్రంలో వారి బలం ఏంటో తేల్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.